మనము కార్యక్రమాల రూపకల్పన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనము పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా మనం దృష్టి కేంద్రీకరించి మనము పనిచేయాల్సినటువంటి అవసరం. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పటికే ఆలస్యమైంది. ముఖ్యంగా గ్రామాలకు అప్పటికే చాలా నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క నయా పైసా గ్రామాల అభివృద్ధి కోసం ఇవ్వలేదు. గ్రామాలు కొద్ది గొప్ప మరి ఇంటర్నల్ రోడ్స్ కానీ లేక ఎలక్ట్రిసిటీ కానీ పారిశుద్ధ కార్మికుల జీతాలు కానీ గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణం కానీ లేక రైతు వేదికల నిర్మాణం కానీ శ్మశాన వాటికల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తున్నటువంటి నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తున్న నిధులు కావచ్చు, మనరేగా నిధులు కావచ్చు. ఈరోజు గ్రామాలలో మరి పూర్తి స్థాయిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సహకారం తప్ప మాటలతో మరి కేసీఆర్ కొండలు దాటాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ గ్రామ పంచాయతీలో ఒక న్యాయ పైస విధించలేదు. కాబట్టి ఈరోజు గ్రామాల్లో మనము ఈ విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఏ రకంగా మరి ఈరోజు 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో మోడీ గారు డబ్బులు వేస్తుండో మనం చూస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించి ఎరువుల మీద సబ్సిడీ ఏ రకంగా అందిస్తున్నామో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. మరి నేను రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇస్తానటువంటి రుణం మాఫీ ఏదైతున్నదో అది చేతులు దులుపుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగలేదు. అందరి యొక్క రైతుల యొక్క రుణాల మాఫీ జరగలేదు. ఇస్తానన్నటువంటి అనేక రకాల 6 గ్యారెంటీలు అమలు జరగలేదు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారం తమ వైఫల్యాల నుంచి తప్పించుకోవడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం అనేక ఇతర అంశాలు తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి 6 గ్యారెంటీస్ వాటిని అమలు చేసేలా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మరి అనేక రకాల అంశాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశాడు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తూ ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, వీటన్నిటి పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కానీ 420 సబ్ గ్యారంటీస్ కానీ
ఎప్పటికప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పటికే మనము విజయవంతంగా మండల కమిటీలు పూర్తి చేసుకుంటున్నాం. మండల కమిటీలో వచ్చినటువంటి కొత్త రక్తము, నూతన నాయకత్వం, పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించి రానున్న రోజుల్లో మన మండల కమిటీలు, జిల్లా కమిటీలు పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం అనడం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరిని కలిసినా, ఏ తెలంగాణ ఉద్యమకారుడిని కలిసినా, ఏ తెలంగాణ విద్యావంతుడిని కలిసినా